ఇచ్చిన హామీలన్నీ కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం కానీ, పింఛన్ అనేది రూ. 1000 పెంచి 7000 ఇవ్వడం అనేది కూడా ఎలా అనిపిస్తుంది? అసలు ఏం చెప్తారు? రేపు 1 తారీఖు అది సంబరాలల్లో చేసుకుంటారండి అవ్వాతాతలు. మీరే చెప్తుంటారు కదా మా అవ్వాతాతలని. ఆ అవ్వాతాతలందరూ 1 తారీఖు ఆనందోత్సాహాలతో అందుకుంటారు. నాకు తెలిసి 1 తారీఖు ప్రతి సెంటర్లో చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే అంటే ఈరోజు ప్రజావేదిక విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు కానీ, పోలవరం విషయంలో కానీ ఎలా అనిపించింది? అసలు ఏంటి? అసలు పోలవరం గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడారు కదా, మాకేమీ తెలియదని చెప్పి అక్కడే అర్థమైపోయిందిగా. ఆయనకేం తెలుసు? ఇరిగేషన్ శాఖ మంత్రి మళ్ళీ క్యూసెక్కులకి టీఎంసీలకి దాని అర్థం ఏంటో కూడా తెలియనటువంటి మంత్రులు నీటిపారుదల శాఖ. ఏ రోజన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశారండి? ఏ రోజన్నా రాష్ట్రానికి ఎంత అప్పు ఉందని చెప్పగలిగారండి? ఏ రోజన్నా మేము ఇది చేసామని చెప్పుకోగలిగారండి? మా తెలుగుదేశం కార్యకర్తలు చెమటోడ్చి కట్టిన పన్నులతోటి మీరు గవర్నమెంట్ని రన్ చేశారు. రోజా గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు, 40% ఓట్లతోటి మాకు 11 సీట్లే వచ్చినాయి. మీకు 40కి 11 రావటమే చాలా ఎక్కువ. అందులో 5 సీట్లు చాలా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆ 5 సీట్లు కూడా కొద్దిగా మా తెలుగుదేశం కార్యకర్తలు ఇంకొంచెం కష్టపడి ఉన్నాడితే 5 లాగేసేవాళ్ళు, మీకు 6 వచ్చేవాళ్ళు. 6 అంటే దాని లెక్క ఏంటో తెలుసండి? 4 దీనికి, ఒకళ్ళు పట్టుకోవడానికి, ఒకళ్ళు దారి చూపించడానికండి. ఇప్పుడు 11 మంది వచ్చారు. 11 మందికి కూడా దానికి ఒక అర్థం ఉంది. 11 తిరగేసినా 11, అట్టు తిరగేసినా అట్టే. సోనియా గాంధీ గారిని గడగడలాడించిన పులి, సింహం అని చెప్పారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరును కూడా తను ఉచ్చరించుకోలేనటువంటి హీనస్థితిలోకి దిగజారాడు. 2వ రోజుకి అసెంబ్లీకి కూడా రాకుండా పులివెందుల కార్యక్రమం ఉందని చెప్పి పారిపోయినటువంటి పిల్లి, పులివెందుల పిల్లి. మా బాలకృష్ణ గారు చెప్తారు, రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ అని. మరి ఆ పౌరుషం ఎక్కడ? ఆ పౌరుషాన్ని చూపించి ఇక రేపు జూలై 2వ వారంలో అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన దగ్గర నుంచి రావాలని మేము ఆశిస్తున్నాం. మీరు ప్రతిపక్ష పాత్ర లేకపోయినా సమస్యల మీద పోరాటాలు చేయాలి. రేపు మీకు 11కి ఇంకొక సీటు అదనంగా వచ్చి 12 సీట్లతోటి రేపు అధికారంలోకి రావాలని మాత్రం ఆశించమాకండి. మీకు 11కి ఇంకొక సీట్ ఏమన్నా అదనంగా వస్తుందో, ఉన్న 11లోనే ఎన్ని పోతాయో మీకే తెలియదు. ఇలాగే కనుక మీరు అసెంబ్లీకి రాకుండా ఉంటే పార్టీ గుండు సున్నా అయిపోతుంది. కనీసం మీ కార్యకర్తలు, మీ వాళ్ళని రక్షించుకోవడానికన్నా మీరు అసెంబ్లీకి రండి. తిరుమల గారు చేసిన వ్యాఖ్యలు కూడా వినే ఉంటారు. వైసీపీ అనేది ఒక పిల్లకాలం లాంటి పార్టీ అనేది, ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఈరోజు వైసీపీ పార్టీ అంతా దిగజారిపోయింది అనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు? అసలు ఆవిడ చేసిన వ్యాఖ్యలకి ఎలా అనిపిస్తుంది? అసలు ఏంటి? అసలు జనసేన 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది, ఏది అసెంబ్లీ పరంగా. కాకపోతే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది మాకు తెలియదు. రెండోది, అసలు రేపు పొద్దున ఇది ఒక సముద్రంలో కలుస్తుంది అనేది పక్కాగా కలుస్తుంది. రేపు పొద్దున ఆ కార్యకర్తలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో పార్టీ ఉంది. ఆ సముద్రం ఏంటిది అనేది ఇవాళ జనాలందరికీ తెలుసు. ఆ సముద్రంలో కలవడానికే మంతనాలు జరుగుతున్నాయని కూడా మాకు సమాచారం ఉంది. ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మన జగన్ గారు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతారనేది కూడా చాలామంది జనాలు అనుకుంటున్నారు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. శవాల మీద పుట్టిన పార్టీ ఏంటి అది? రేపు పొద్దున జగన్ గారు ఏ కేసులో చిక్కుకున్నా కానీ ఏ జైలుకి వెళ్తాడో తెలియదు. తిహార్ జైలు ఒకటి ఉంది, అండమాన్ జైలు ఒకటి ఉంది. మాకు అసలైనటువంటి చాలా ఇష్టమైనటువంటి చెంచల్గూడ జైలు ఈయన కోసమే కట్టారా అన్నట్టుగా ఉన్నటువంటి జైలు. మా కొడాల నాని గారు చెప్తూ ఉంటారు కదా, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నారని కొడాల నాని గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు. రేపు ఎన్నాళ్ళు ఉంటారో ఏం చేస్తారో అది ఎవరికీ తెలియనటువంటి క్వశ్చన్. కొంచెం సిబిఐ వాళ్ళు స్పీడ్ అయ్యి ఆ కేసుల్ని త్వరితగతిన పూర్తి చేయాలనేది మా కోరిక. మా జగన్ గారిని తీసుకెళ్ళి సాదరంగా ఆహ్వానించి ఆ చెంచల్గూడ జైల్లో అప్పచెప్పవలసిందిగా తెలుగుదేశం కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను.